పొద్దున్నే సెటిల్ ఆడడానికి వెళ్దామని నా బండి అయితే తీశాను, నా సింహాన్ని. ఇదే మా ఇస్మాయిల్ స్వామి వారి బావి. ఇక్కడి నుండే స్వామిని మొహరం పండుగకు రెడీ చేసుకొని వస్తారు ఊర్లోకి. మా ఊర్లో కొత్త రోడ్డు వేశారు చెరువు మీదుగా. అసలు 6 monthsలో వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఎలా ఉందో చూడాలి. రోడ్డు అయితే చూసి చెప్తాను. నా బైక్కి ఫుల్ ట్యాంక్ చేయించాను, ఎలాగో హాలిడేస్ కదా అని. వ్యూ అయితే చాలా బాగుంది. ఒక సైడ్ చెరువు, మరో సైడ్ తోటలు. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది, వేరే లెవెల్ అంతే. చల్ల గాలి, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఎందుకంటే మా ఊర్లో నిన్న వర్షం పడింది. నేచర్ చాలా అంటే చాలా బాగుంది. నేను నా తమ్ముడు వెళ్తున్నాము. మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం కెమెరా తీస్తున్నాడు. కొత్త ట్యాంక్ అయితే రెడీ అయింది. ఇక నుంచి ఊరిలోకి దీని నుండే నీళ్ళు వదులుతారట. చూడాలి ఎలా ఉందో ట్యాంకు. ఇప్పుడు వెళ్ళి చూస్తాము. 6 months పట్టింది ట్యాంకీ పూర్తి కావడానికి. ఫైనల్లీ ట్యాంకీ అయితే ఎక్కాము. మా ఊరి వ్యూ చాలా బాగుంది. అక్కడ నుండి తోటలు పొలాలు, వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఇల్లు, నేను నా తమ్ముడు కలిసి పోతున్నాము. ఇలా స్టెప్స్ దిగుతున్నాము. చాలా చిన్న స్టెప్స్ కట్టాడు. చిన్నవంటే చాలా చిన్న స్టెప్స్ కట్టాడు. ఇవన్నీ మా ఊరి కొత్త రూములు. ఒక్కొరు ఒక్కో మోడల్లో కట్టేసుకుంటున్నారు. పని కూడా చాలా త్వరగా అయిపోతున్నాయి. ఇక మీద ఊరిలో కన్నా ఇక్కడే చాలామంది ఉంటారు. ఇల్లులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సెటిల్ ఆడడానికి వెళ్తున్నాము. ఇది మా ఊరి సచివాలయము. సచివాలయంలోకి సెటిల్ ఆడడానికి వచ్చాము నేను నా తమ్ముడు. నా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ సెటిల్ అంటే, నాకు కూడా. ఎలక్షన్స్ కారణంగా మా కాలేజ్ అయితే క్లోజ్ చేశారు. మాకైతే హాలిడేస్ ఇచ్చారు, చాలా హ్యాపీ. కానీ డైలీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అయినా మార్నింగ్ డైలీ 1 hour నేను నా తమ్ముడు సెటిల్ అయితే ఆడతాము. విలేజ్ క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కంపేర్ టు టౌన్స్ అండ్ సిటీస్. నాకు అందుకే విలేజెస్ అంటేనే చాలా ఇష్టం. పక్షుల మీదకి రాయి విసిరింటే పక్షులన్నీ ఎగిరిపోయాయి. 2 hours తర్వాత సెటిల్ ఆడేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఒక పక్క తోటలు, ఒక పక్క చెరువు. చెరువు అయితే హైలైట్. మొన్ననే నీళ్లు విడిచారు చెరువుకి. వర్షం తర్వాత సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు. మొత్తానికి మా ఊరి కొత్త రోడ్డు హైలైట్. చాలా అంటే చాలా బాగుంది. వర్షానికి నీళ్ళైతే పెరిగాయి. Bye friends, see you in next video.